యావత్ సినీ ప్రపంచం గర్వించే మహా గొప్ప ఏకైక కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ గొప్ప కథానాయకుడి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి నందమూరి తారక రామారావు గారి సినీ వారసత్వం కొన్ని దశాబ్దాలుగా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యం. ముఖ్యంగా బాలకృష్ణ గారు, హరికృష్ణ, ఆ తర్వాత చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్, తారక్ రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వారసులందరూ సినిమా రంగంలో రాణిస్తూ ఉన్నవాళ్లే. ప్రస్తుతానికి బాలకృష్ణ గారు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌ని అందుకుంటూ వెళ్తూ ఉంటే మరి బాలకృష్ణ గారి కుటుంబం నుంచి ఆయన సినీ వారసుడు అయిన మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా రంగంలోకి అడుగు పెడతాడా అన్న ప్రశ్న కొన్నేళ్లుగా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు ఆయన సినీ ఎంట్రీ గురించి తహతహలాడుతున్న నేపథ్యం ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ అని చెప్పాలి. మరి బాలకృష్ణ గారి పిల్లల విషయంలో గనక గమనించినట్లయితే వీళ్ళెప్పుడు వెండితెరకి దూరంగా ఉంటూనే వచ్చారు. ముఖ్యంగా పెద్ద కూతురు బ్రాహ్మణి అయితే ఇక హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఓ సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా రాణిస్తూ ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉంది. ఇక రెండవ కూతురు తేజస్విని గురించి చూసుకున్నట్లయితే తేజస్విని కూడా ఎప్పుడు వెండితెరకి దగ్గరగా లేదనే చెప్పాలి. కాకపోతే ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే తన తండ్రి నటిస్తున్న సినిమాలకి ప్రొడక్షన్ బాధ్యతలను చేపడుతూ మరోపక్క చూసుకున్నట్లయితే బసవతారకం హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ తో పాటు రీసెంట్ గా ఆమె ఒక కమర్షియల్ యాడ్ జ్యువెలరీలో కూడా కనిపించడం అందరినీ షాక్ కి గురిచేసింది. అలా మొట్టమొదటిసారిగా ఈమె లైమ్ లైట్ లో కనిపించింది, అంటే స్క్రీన్ మీద కనపడింది అని చెప్పాలి. అలా ఒక జ్యువెలరీ యాడ్ ద్వారా కనిపించిన తర్వాత చాలా మంది తేజస్విని సినిమాల్లోకి రాబోతుందా అంటూ రకరకాల ప్రశ్నలు. మరి ఇది ఇలా ఉంటే బాలకృష్ణ గారి సినీ వారసుడు అయిన మోక్షజ్ఞ సినిమా గురించి కొన్నేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తూ ఉంటే రీసెంట్ గా తేజస్విని చేసిన పని అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఎప్పుడు వెండితెరకి దగ్గరగా కనిపించిన బాలకృష్ణ గారి ఇద్దరు కూతుళ్ళు తేజస్విని సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ రీసెంట్ గా ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన భాను మాస్టర్ తో కలిసి ఒక సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. అప్పుడప్పుడు డాన్స్ చేస్తే కూడా బాగుంటుంది అంటూ ఆవిడ పెట్టిన క్యాప్షన్ తో ఆవిడ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎంతో ఈజ్తో ఎంతో చక్కగా డాన్స్ చేస్తూ కనిపిస్తున్న తేజస్విని చూసిన ప్రతి ఒక్కళ్ళు తేజస్విని చాలా బాగా డాన్స్ చేస్తుందని, వెండితెర మీద ఈవిడ కనిపించాలని అనుకుంటున్నాము, యాక్ట్రెస్ గా చాలా బాగా పనికొస్తుంది, పైగా డాన్స్ లో మంచి ఈజ్ ఉంది, స్టెప్స్ తో అదరకొడుతుంది. నందమూరి కుటుంబంలోని వారసులందరూ డాన్స్ లో ఇరగదీసిన వాళ్లే. అలా చూసుకున్నట్లయితే తేజస్వినిలో కూడా ఆ డాన్స్ గ్రేస్ బాగా కనిపిస్తుంది. మిమ్మల్ని వెండితెర మీద చూడాలనుకుంటున్నాము, ఇంతకాలం ఈ హిడెన్ టాలెంట్ ని ఎక్కడ దాచిపెట్టారు అంటూ రకరకాల కమెంట్స్. ఓ పక్క మోక్షజ్ఞ ఎప్పుడు వెండితెర మీద కనిపిస్తాడా అని అతడి సినిమాకి సంబంధించిన విషయాల కోసం కొన్నేళ్లుగా నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తేజస్విని పెట్టిన డాన్స్ వీడియో ఓ హాట్ టాపిక్ గా మారింది. మరి ఎన్నో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఈ డాన్స్ వీడియో వెనుక ఉన్న అసలు విషయం ఏంటో. ఏది ఏమైనప్పటికీ నందమూరి బాలకృష్ణ గారి చిన్న కూతురు అయిన తేజస్విని గురించి వెలుగులోకి వచ్చిన విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.